హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ సండే మ్యాగజైన్లోది. కథ పేరు నందిత మేదిని. రాసిన వారు ఉమాబాల చుండూరు గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. తమ పని మనిషి అనంతకి 3 రోజులుగా జ్వరం అని హాస్పిటల్లో ఉందని తెలిసిన నందిత ఆఫీస్ నుంచి 1 గంట ముందుగా పర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా అనంత ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. అది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ డాక్టర్తో మాట్లాడితే వైరల్ ఫీవర్ అని 1-2 రోజులు ఉంచి పంపించేస్తాను అని చెప్పింది. రెస్ట్ తీసుకోమని చేతిలో 2000 పెట్టి వచ్చేస్తుంటే ఆ జనరల్ వార్డులో ఒక బెడ్ మీద ఎవరో ఒక పెద్ద ఆయన, పక్కన కుర్చీలో ఇంకొక ఆమె, అతని భార్య కావచ్చు, కూర్చొని ఉండటం చూసి చటుక్కున ఆగిపోయింది. ఎక్కడో చూసినట్లుగా అనిపించటంతో వాళ్ళకి తాను కనపడకుండా తను వాళ్ళని బాగా గమనించి గుర్తుపట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాళ్ళేనా అని అనుకుంది తనలో తానే. వాళ్ళే. తను వాళ్ళని ఎలా మర్చిపోతుంది? ఒక్క క్షణం నందిత తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోదాము అనుకున్నా మనస్సు ఒప్పుకోలేదు. ఆగి అక్కడున్న నర్సును అడిగింది వాళ్ళ గురించి. నర్సు చెప్పింది, 3 డేస్ క్రితం ఒకతను వాళ్ళ కొడుకు అనుకుంటా, అతన్ని ఇక్కడ చేర్చి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ పెద్ద ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉంది, దగ్గు కూడా వస్తుంది. మందులిచ్చి తగ్గుముఖం పట్టాక ఇంటికి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పింది. నందిత వాళ్లకు తెలియకుండా వాళ్ళ ఫోటోని తన మొబైల్లో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆటోలో కూర్చుందే కానీ ఒకటే ఆలోచనలు, బాధ చుట్టుముట్టాయి. 25 ఏళ్ళు అయింటుందేమో వాళ్ళని చూసి. తన జీవితంలో మళ్ళీ ఎదురవుతాను అనుకోలేదు. ఎక్కడో చదివింది ఈ ప్రపంచం చాలా చిన్నది అని. నిజమే అనిపించింది. ఇంటికొచ్చాక తన 2 ఏళ్ల కొడుకు పృథ్వీని చూసుకుంటున్న కేర్ టేకర్ లక్ష్మిని పంపించేసింది. తను డ్రెస్ మార్చుకొని అన్నం పప్పు వండి పృథ్వీకి స్నానం చేయించి వాడికి తొందరగా అన్నం పెట్టేసింది. తమ కోసం కూర చేస్తూ ఉంటే నందిత భర్త సాకేత్ వచ్చాడు. కొడుకు పృథ్వీతో కాసేపు ఆడుకొని స్నానం చేసి వచ్చేసరికి నందిత వంట ముగించి పిల్లాని నిద్రపుచ్చింది. పృథ్వీ పడుకోగానే ఇద్దరికి ప్లేట్స్ పెట్టి వడ్డించింది. నందిత డల్గా అన్యమనస్కంగా ఉండటం గమనించాడు సాకేత్. తనే చెప్తుందిలే అని ఊరుకున్నాడు. పని ముగించుకొని వచ్చి పక్కనే కూర్చున్న నందితను చూసి అన్నాడు, ఇప్పుడు చెప్పు. ఆశ్చర్యంగా చూసిన ఆమెను చూసి, నువ్వు ఏదో మదన పడుతున్నావు కదా ఆ విషయం అన్నాడు చిన్నగా నవ్వుతూ. తనని అంతలా గమనించిన సాకేత్ భుజం మీద కృతజ్ఞతగా తలవాల్చి సాయంత్రం తను చూసిన సంఘటన మొత్తం చెప్పింది నందిత. వాళ్ళని నేను గుర్తుపట్టాను సాకేత్. మర్చిపోయే గతమా అది? వయసు మీరింది కానీ వాళ్ళవి అవే మొహాలు. వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, పెద్దవాళ్ళైపోయారు కదా. నేను కూడా పెద్ద అయిపోయాను. 25 ఏళ్లలో నాలో కూడా చాలా మార్పులు వచ్చుంటాయి కదా. నాకు 6-7 ఏళ్లప్పుడు చూశారు, ఇప్పుడు నాకు 30 ఏళ్ళు. గతాన్ని మర్చిపోవాలంటారు, వర్తమానంలోనే జీవించాలి అంటారు. కానీ గాయపరిచిన గతాన్ని ఎలా మర్చిపోతాం సాకేత్ అంది నందిత. వాళ్ళని ఛీ అనుకొని మొహం తిప్పేసుకోవచ్చు, వాళ్ళకి బాగా అయిందిలే అని సంతోషపడచ్చు. కానీ ఈ మనస్సును చూశావు, ఇదో పెద్ద సమస్య నాకు. ఎక్కడో వాళ్ళ పట్ల జాలి వేస్తుంది. వాళ్ళని చెడామడా తిట్టాలి అనిపిస్తుంది. వాళ్ళని అలా అనాథల్లా చూస్తుంటే బాధగా కూడా ఉంది. నాలో అన్ని భావాలు కలగలిసి నన్ను తినేస్తున్నాయి. నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు సాకేత్, నువ్వే చెప్పు అంటూ బాధపడింది. అప్పుడన్నాడు సాకేత్, నిజమే, నీ బాధ అర్థమైంది నాకు. ఓ పని చేద్దాం, నేను రేపొద్దున్న హాస్పిటల్కి వెళ్ళి ఎలాగో వాళ్ళని మన ఇంటికి తీసుకొని వస్తాను. మనం కొన్ని రోజులు ఉంచుకుందాం, తర్వాత ఏం చెయ్యాలో నిర్ణయిద్దాంలే. వాళ్ళ అబ్బాయి వస్తే అప్పుడు చూద్దాం. నీకు నచ్చినట్లుగా, నీకు మనశ్శాంతి ఉండేలాగా చేద్దాం. అది ఏమైనా సరే. ఇక నువ్వేం బాధపడకు అన్నాడు నందితకి భరోసా ఇస్తూ. ఆ రాత్రి పడుకుంటే నందిత కళ్ళ ముందు గతం కదలాడింది. నందితకి తన తల్లిదండ్రులు లీలగా గుర్తు. ఒకరోజు అన్నయ్య, అమ్మ, నాన్న తను ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళి తమ ఊరికి లాస్ట్ బస్ తప్పిపోతే 2 ఎడ్ల బండి ఎక్కారు. ఆ చీకట్లో ఏమైందో ఏమో బండి తిరగబడి అందరూ పడిపోవటం తెలుసు.
స్పృహ వచ్చేసరికి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు జాలిగా చూస్తున్నారు. పిల్ల అనాథైపోయింది అంటున్నారు. మీరే ఆ పిల్లకు దిక్కు అని పెదనాన్న వాళ్ళకు చెప్తున్నారు. 3 రోజుల తర్వాత తనను రైల్లో వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళారు పెదనాన్న. పెద్దమ్మ ఎప్పుడూ నందితాను తిడుతూ విసుక్కుంటూ ఉండేది. ఇది మన గుదిబండ్లా తగులుకుంది. మన పిల్లలకు తోడు దీన్ని కూడా పెంచి పెద్ద చేసి పెళ్లి చేయటం మన వల్ల కాదు అని పెదనాన్నని తిడుతూ ఉండేది. నందితకు ఏం అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఎందుకుందో, అమ్మ వాళ్ళు ఏమయ్యారో, పెద్దమ్మ ఎందుకు తిడుతుందో ఏంటో అని. చుట్టుపక్కల వాళ్ళు తన చేత పనిచేయిస్తుందని చెవులు కొరుక్కుంటూ ఉంటే తప్పదు అన్నట్లుగా స్కూల్కి పంపించేది పెద్దమ్మ. రాగానే ఇంట్లో పనులు చేయించేది. ఒకసారి హఠాత్తుగా తిరుపతి వెళ్తున్నామని అందరికీ చెప్పి తనని తీసుకొని బయలుదేరారు. నందితకు కొంచెం సరదా వేసింది రైల్లో ప్రయాణం అని. ప్లాట్ఫారం బెంచ్ మీద కూర్చున్నారు. నందిత పెదనాన్న వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఆ ప్యాకెట్ ఇచ్చి తనని అక్కడే కూర్చోమని టికెట్ కొనుక్కొని వస్తానని వెళ్ళాడు. తర్వాత 5 నిమిషాలకి బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది పెద్దమ్మ. నందిత బిస్కెట్స్ తింటూ కూర్చుంది. వాళ్ళు ఎంతసేపటికి రాలేదు. చీకటి పడుతుంది. భయం వేసి ఏడుస్తూ కూర్చుంది. ఏడ్చి ఏడ్చి కొంచెం సేపటికి అక్కడే పడుకుండిపోయింది. తెల్లారు లేచేసరికి ఒక అనాథాశ్రమంలో ఉంది. అక్కడ తన పేరు, ఊరు, అమ్మా నాన్న పేర్లు అడిగారు. నందిత భయంతోనే షాక్తోనో ఏమీ చెప్పలేకపోయింది. ఎవరో మహానుభావుడు అక్కడికి తీసుకుని వచ్చాడంట. వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు. నందిత వాళ్ళ తాలూకు జాడ తెలియలేదు. వాళ్లే నందిత అని పేరు పెట్టి పెంచారు. నెమ్మదిగా నందిత అక్కడ అలవాటు పడిపోయింది. చదువుల్లో చురుగ్గా ఉండేది. స్కూల్లో అన్నిట్లోనూ చురుగ్గా ఉండి మంచి పేరు తెచ్చుకొని స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది. టీచర్లు తనని అనాథ అని తెలిసి మరింత ప్రేమగా ఉండేవాళ్ళు. అంత పట్టుదలగా తను చదువుతుంటే అందరికీ చూపించి మెచ్చుకునేవాళ్ళు. నందిత మేదిని అంటే ప్రార్థించదగింది అని అర్థం అని తెలుగు మాస్టర్ చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ సహాయంతోనే 10వ క్లాసు మంచి మార్కులతో పాస్ అయ్యి గవర్నమెంట్ కాలేజ్లోనే ఇంటర్, డిగ్రీ, కంప్యూటర్స్ చేసింది. క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది. అక్కడే సాకేత్ పరిచయం. సాకేత్ అక్కడ మేనేజర్గా చేసేవాడు. నందిత అతనికే రిపోర్ట్ చేసేది. సాకేత్కి ఇంకేదో పెద్ద ఉద్యోగం వచ్చి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. తర్వాతే అతనితో స్నేహం పెరిగింది. నందిత గురించి అతనికి అంతా తెలుసు. నందిత నచ్చి ఆమె ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నచ్చ చెప్పి తన ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి నందితని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నందిత సంతోషంగానే ఉంది. మంచి ఏరియాలో సొంత ఫ్లాట్, కారు అమర్చుకున్నారు. ఒక అబ్బాయి పృథ్వీ, వాడికి 2 ఏళ్ళు. వాడిని చూసుకోవటానికి లక్ష్మి అనే ఒక ఆమెని పెట్టుకున్నారు. సాకే తల్లి తండ్రికి ఇంకో కొడుకు, కూతురు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ పిల్లల దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో నందిత తన పెదనాన్న పెద్దమ్మని చూసి గుర్తుపట్టింది. వాళ్ల వల్ల తను ఎవరూ లేనట్లుగా అనాథలా పెరగటం ఎంత నరకమో అనుభవించిన తనకి మాత్రమే తెలుసు. దేవుడి దయవల్ల ఎవరో మంచివాళ్లు చూసి ఏదో ఆశ్రమంలో చేర్పించారు కాబట్టి తను సక్రమంగా పెరిగింది. లేకపోతే అని ఆలోచిస్తే గగుర్పాటు కలుగుతుంది నందితకు ఎప్పుడు. తన నిర్ణయం సరైందేనా? నిజంగానే తనకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళని ప్రశ్నిద్దామని తనకుందా? ఏది అర్థం కావటం లేదు. సరే చూద్దాం అని బలవంతంగా నిద్రకి ఉపక్రమించింది. మర్నాడు సాకేత్ తను లేట్గా ఆఫీస్కి వెళ్తా అన్నాడు. నందిత ఆ రోజు సెలవు పెట్టింది. సాకేత్ హాస్పిటల్కి వెళ్ళి తన కారులో వాళ్ళని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఇంత చక్కని ఇంట్లోకి తమను తీసుకుని వచ్చిన సాకేత్ని ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళని కూర్చోమని, వీళ్ళే నా స్నేహితుడి యొక్క తల్లి తండ్రి. నేను చెప్పాను కదా, వీళ్ళ అబ్బాయి రాంప్రసాద్ నాకు స్నేహితుడు. మేము కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉండి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటంతో అక్కడి నుంచి వచ్చేసాం. నాకు అతనికి స్నేహం కొనసాగుతూనే ఉంది. నిన్నే నాకు ఫోన్ చేసి చెప్పాడు, కొంచెం బిజీగా ఉన్నాను, ఓ 4 రోజుల్లో వచ్చి అమ్మ నాన్న తీసుకుని వెళ్తాను, అంతవరకు నీ దగ్గరే ఉంచుకో అని. హాస్పిటల్ వాళ్ళకి నా అడ్రస్, ఆధార్ కార్డ్ చూపించి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వీళ్ళని తీసుకొని వచ్చాను. వీళ్ళు కూడా చాలా మొహమాట పడిపోయారు అన్నాడు నందితతో. నందిత, అయ్యో
మీరు మీ అబ్బాయి ఇల్లు అనుకుని ఉండండి, నాకు అసలు ఇబ్బంది ఏం లేదు అంది వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ. సాకేత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళకి స్నానానికి ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది. వాళ్ళు ఉండే రూమ్ చూపించింది. వాళ్ళ బట్టల్ని వాషింగ్ మెషిన్లో వేసి ఉతికించింది, తాత్కాలికంగా పెట్టుకున్న పని మనిషితో. పృథ్వీ కొత్త వాళ్ళని చూసి భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వంట చేసింది. తిన్నాక టీవీ పెట్టింది. కొంచెంసేపు కబుర్లు చెప్పింది. సాకేత్ ఆఫీస్ నుంచి వచ్చి వాళ్లతో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాడు. అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ రోజు రాత్రి సాకేత్ని అడిగింది, వాళ్ళు నీ మాటలు నమ్మారా అని. వాళ్ళకి పాపం అక్కడి నుంచి వచ్చేయాలనుంది. కాకపోయినా అక్కడ ఇంకా వాళ్ళని ఉంచుకోరు. అక్కడ జాయిన్ చేసినప్పుడు వివరాలు చూశాను. ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని వస్తుంది. కావాలని తప్పు నెంబర్ ఇచ్చి ఉంటారేమో. నేను ఏదో కథ చెప్పి హాస్పిటల్ వాళ్ళని వీళ్ళని ఒప్పించాను. అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాబట్టి నన్ను నా తీరును చూసి పంపించుండొచ్చు. పైగా వీళ్ళు వృద్ధులు కదా, అనుమానం వచ్చి ఉండదు. నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఫోన్ నెంబర్కి రింగ్ చేసి చెక్ చేసుకున్నారు కరెక్టా కాదా అని చెప్పాడు సాకేత్. తల్లిదండ్రుల్ని అలా వదిలేయటం ఎంత అన్యాయం. కానీ వాళ్ళు నీ విషయంలో అలాగే చేశారు కదా. మనం చేసిన తప్పుల ఫలితాలు ఎప్పుడూ కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది నిజం అన్నాడు సాకేత్. నందిత మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. మర్నాడు తను ఆఫీస్కి వెళ్ళాలని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానులే అని చెప్పి వెళ్ళింది నందిత. ఇంట్లో ఏ అవసరం ఉన్నా బాబుని చూసుకుంటూ ఉన్న లక్ష్మికి చెప్పమని తన ఫోన్ నెంబర్ కూడా లక్ష్మి దగ్గర ఉందని చెప్పింది. మధ్యలో ఫోన్ చేసి వాళ్ళు భోంచేశారా లేదా అని కనుక్కుంటూనే ఉంది. లక్ష్మికి టీవీ పెట్టమని చెప్పింది. నందిత సాయంత్రం వచ్చేసరికి బాబు లక్ష్మి హాల్లో ఉన్నారు. వాళ్ళు రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చేమో. తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది లక్ష్మిని. వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది లక్ష్మి. నందిత ఆశ్చర్యపోతూ ఉండగా ఒక మడత పెట్టిన పేపర్ తీసుకుని వచ్చి ఇచ్చింది. తను ఫోన్ చేస్తాను అన్నా మీకు తెలుసు అని ఫోన్ చేయొద్దని చెప్పారు అంది. నందిత అయోమయంగానే ఆ ఉత్తరం తెరిచి చదివింది. అమ్మా సరు, మీ అమ్మ నాన్న అలాగే పిలిచేవారు. నీ పేరు సరస్వతి. నువ్వు ఎంతో పెద్ద మనస్సుతో మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చావు. నిన్ను గుర్తుపట్టాం తల్లి. నీకు ఎవరో కానీ చక్కటి పేరు పెట్టారు. నీ పై పెదవి మీద శనగ్గింజంత పుట్టుమచ్చ, అచ్చుగుద్దినట్లుగా ఉన్న మీ నాన్న పోలికలు, మీ అమ్మలాగా పెద్ద జడ నువ్వెవరో చెప్పాయి. నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూసినట్లే ఉందమ్మా మాకు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పి ఏం లాభం? నీకు లోకంలో ఎవ్వరూ చేయలేని అన్యాయం మేం చేశాం. నువ్వు గుదిబండగా అనుకొని నువ్వేం అయిపోతావో అన్న ఆలోచన కూడా లేకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నాం. నిన్ను వదిలి ఇంటికెళ్ళి 4 రోజులు బుడిబుడి రాగాలు తీశామో. నువ్వెక్కడో తప్పిపోయావని, ఎంత వెతికినా కనపడలేదు అని పోలీసులకి ఫిర్యాదు కూడా ఇచ్చాము అని అందరికీ చెప్పాం. కొన్నాళ్ళు అందరూ ఆరా తీశారు. తర్వాత మాతో సహా అందరూ మర్చిపోయారు. వయసులో కన్ను మిన్ను కానక చేసిన పని వయసు మీరాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వలేదు. ఎంత తప్పు చేశామో అర్థమైంది. నిజంగా 4 పిల్లల్ని పెంచిన మాకు నిన్ను పెంచటం కష్టం కాదు. అయినా నిన్ను అమానుషంగా వదిలించుకున్నాం. పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళకి మేం బరువయ్యాక మేం చేసిన పాపమే ఇలా మమ్మల్ని శిక్షిస్తోంది అని తెలిసి వచ్చింది. కానీ ఏం లాభం? నిన్ను జీవితంలో మళ్ళీ చూస్తామనుకోలేదు. విచిత్రంగా నిన్ను చూడటమే కాకుండా నీ దగ్గర ఒక రోజు కూడా ఉన్నాం. అదే విధంటే. మేము అన్యాయం చేసినా దేవుడు నీకు అన్యాయం చేయలేదు. ఎక్కడ పెరిగావో, ఎలా పెరిగావో, ఎన్ని కష్టాలు పడ్డావో. కానీ తల్లి, నిన్ను నీ కుటుంబాన్ని చూస్తే నువ్వెంత బాగున్నావో అర్థమైంది మాకు. నీ భర్త మంచితనం, నీ మానవత్వం కూడా చూశాం తల్లి. కానీ మంచితనం భరించటం కూడా శిక్షేనమ్మా. మా వల్ల కాదు నీ దగ్గర ఉంటాం. చేపలమ్మే ఒక ఆమె మల్లెపూల దుకాణంలో తలదాచుకుందామని తుఫాన్లో వచ్చిందంట. అక్కడ ఆ సువాసన భరించలేక తన చేపల గంపను తల పక్కన పెట్టుకుని పడుకుందంట. అప్పుడు కానీ ఆమెకు నిద్ర రాలేదంట. ఈ కథ మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు.
వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుందని చెప్పడం కోసం అనుకుంటా. మా తంతు అలాగే ఉంది. మీ అంత మంచి వాళ్ళ దగ్గర ఉండలేం. నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసుంటే నీ దగ్గర హక్కుగా ఉండేవాళ్ళం తల్లి. ఇప్పుడు నిలువెత్తు మానవత్వం ముందు నిర్లజ్జగా ఉండలేం. మేం వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని హాస్పిటల్లో దిక్కు లేకుండా వదిలేసి వెళ్ళిన మా సొంత పిల్లల దగ్గరికి కాదు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని నిన్ను తలుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడో అక్కడ నీడ దొరకపోదు. మనం పెంచి పెద్ద చేసినంత మాత్రాన పిల్లలకి సంస్కారం రాదు అని తెలిసింది. నువ్వు మీ ఆయన పిల్లాడు చల్లగా ఉండాలి, మమ్మల్ని క్షమించు అని అడిగేందుకు కూడా అర్హత లేని సూర్యకాంతం రామదాసు. ఉత్తరం పూర్తిగా చదివిన నందిత నిశ్చేష్ట అయిపోయింది. నందిత మెదిత కథ చాలా బాగుంది కదండి. మళ్ళీ కలుసుకుందాం ఇంకో కథతో.